మిరాయి విషయానికి వస్తే యువ సినిమాటోగ్రాఫర్ దర్శకుడు కార్తిక్ గట్టమని డైరెక్షన్లో పీపుల్స్ మీడియా బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ యోధులు కనిపించబోతున్నారు. అశోక సామ్రాట్ హిస్టరీ బ్యాక్డ్రాప్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ దేవరహస్యాన్ని ఛేదించడానికి వచ్చిన యోధుడి కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్స్ కలబోసిన చిత్రంగా మిరాయి రూపొందుతున్న భావన కల్పించింది. ఈ గ్లింప్స్తోనే మరో బలమైన కథ తెలుగు తెరనే కాదు ఇండియన్ స్క్రీన్స్ తాగబోతుందనే ఫీలింగ్ కలిగింది. అంతేకాకుండా తేజ సజ్జాకు మరో హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ కాబోతుందా అనే నమ్మకం కలిగించింది. మిరాయి సినిమా విషయానికి వస్తే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో 3Dలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీ 2025న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. గ్లింప్స్తో ఈ సినిమాపై అంచనాలు పెంచారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఓవర్ నైట్లో ప్యాన్ స్టార్గా మారిన హీరో తేజ సజ్జా ఇందిరా లాంటి సినిమాలను బాలనటుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ యాక్టర్ చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూశాడు. అయితే ఈయన నిరీక్షణ ఫలించి హనుమాన్ రూపంలో బ్లాక్ బస్టర్ లభించింది. అయితే హనుమాన్ తర్వాత తేజ తన కెరీర్ను భారీగా ప్లాన్ చేసుకున్నట్లు తాజాగా వచ్చిన మిరాయి మూవీ గ్లింప్స్ గట్టిగా నమ్మకం కలిగించింది. ఈ సినిమా గ్లింప్స్ వివరాల్లోకి వెళ్తే సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ఊహించిన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన ప్రతి భాషలో సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం సుమారుగా 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది. అయితే ఈ సినిమా తేజ సజ్జా కెరీర్కు గట్టి పునాది ఏర్పరిచింది. ఇక తేజ సజ్జాకు హనుమాన్ రిలీజ్కు ముందు భారీ ఆఫర్లు వచ్చేది టాక్. అయితే తాను మాత్రం ఆ సినిమా రిలీజ్ వరకు టెంప్ట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కంటెంట్ ప్రధానమైన సినిమాలకు ఎంచుకున్నట్టు తాజాగా మిరాయి మూవీ రుజువు చేసింది.